Hi guys, good evening. This is me Charan. Welcome to our channel Charan Seiko. Thanks once again for watching our videos and commenting. Okay, so ఈ రోజు టాపిక్ వెళ్దాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి యుద్ధంపై మోడీ గారి ముఖ్య వాక్యాలు. మన సండే 22వ తారీఖు ఆదివారం రోజున పార్లమెంట్ లో మోడీ గారి వాక్యాలు ఏమేం చేశారు, వాటికి అసలు అర్థం ఏంటి, వాటిపైన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వాటిపైన డిస్కషన్ చేద్దాము. యాక్చువల్లీ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మిడిల్ ఈస్ట్ కంట్రీ పైన పరిస్థితుల పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం చాలా ప్రమాదకరం. ఈ యుద్ధం ఎక్కువ కాలం యాక్చువల్లీ కొనసాగడానికి చాలా అవకాశం ఉందని, అదేవిధంగా ప్రపంచానికి పెద్ద సమస్యలు వస్తాయని చెప్పారు. అదేవిధంగా గ్లోబల్ గా ఎకానమీ ఆయిల్ సప్లైపై పెద్ద ప్రభావం పడే సూచన అనేది ఉంటుందని, అదేవిధంగా ముఖ్యంగా ఒక చిన్న ప్రాంతంలో జరిగిన యుద్ధం ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఇవి అని మెసేజ్ ఇచ్చారు యాక్చువల్లీ. అయితే దానిపైన మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ మాటలపైన ఎలా అర్థం చేసుకోవాలి, ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ఇంకొక విషయం చెప్పారు, కరోనా టైంలో మనం అందరం ఎలా కలిసి ఉన్నాము, ఆ విధంగా మనం దీన్ని ఎదుర్కోబోతున్నాము అని ఆ మాట కూడా అన్నారు. దాన్ని బట్టి కరోనా కన్నా ఎక్కువ పీల్చారంటే దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనకు ఉండాల్సిన ప్రత్యామ్నాయాలు ఎలా ఉండాలనేది మనం దీన్ని ఆలోచించుకోవాలి. అయితే ఇది ఆయిల్ ఎకానమీ గురించి హెచ్చరిక, మరియు మిడిల్ ఈస్ట్ కంట్రీలో యుద్ధం వల్ల ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని, అదేవిధంగా భారత్ ఆల్టర్నేటివ్ గా సోర్సెస్ నుంచి ఆయిల్ ముందుగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. అయితే ఈ హర్మోజ్ ప్రాముఖ్యత ఏంటి, హర్మోజ్ ఎంట్రీ ఏదైతే ఉందో ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ఈ రూట్ ద్వారానే యాక్చువల్లీ వస్తుంది, సప్లై అవుతుంది. అది క్లోజ్ అయితే ప్రపంచానికే పెద్ద క్రైసిస్ గా మారుతుంది. అందుకే దీన్ని ఓపెన్ గా ఉంచాలని భారత్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. మీకు అందరికీ తెలుసు, మోడీ గారు వేరు దేశాల ద్వారా లేదా ఈయన డైరెక్ట్ కాంటాక్ట్ ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ ఇరాన్ కానీ డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఈ శాంతికి ఉండాలని, శాంతిగా యాక్చువల్లీ మన భారతదేశం అనేది శాంతిని కోరుతుంది. నేను ఇదివరకు వీడియోలు కూడా చెప్పాను. ఆ రకంగా శాంతి విషయాల్లో కానీ శాంతిగా ఉండాలి, ఈ యుద్ధం ఆపాలని చాలా ప్రయత్నాలు అయితే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను జరుగుతుంది. ఈ అన్ని దేశాలతో కాంటాక్ట్ భారత్, అదేవిధంగా ఇరాన్ యుఎస్ తో కాదు డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంది. వారు తగ్గించడానికి డిప్లొమాటిక్ ప్రయత్నాలు డిప్లొమసీ ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. భారత్ ద్వారా జరుగుతున్నాయని కూడా చెప్పారు. యాక్చువల్లీ జరుగుతున్నాయి. ఇండియా స్టాండ్స్ ఫర్ పీస్ అనే స్టాండ్స్ అనేది తీసుకున్నారు ఆల్రెడీ. అది చెప్పడం కూడా జరిగింది, వాళ్ళ దేశ అధికారులకి చెప్పడం జరిగింది. అయితే మోడీ గారు చెప్పిన ముఖ్య జాగ్రత్తలు ఇది మన వీడియోలో చాలా స్ట్రాంగ్ గా దీన్ని మనం డిస్కస్ చేసుకుందాం. అయితే దేశ భద్రత పెంపు, అదేవిధంగా కోస్టల్ సెక్యూరిటీ అంటే తీర ప్రాంతాల సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఈ అన్ని సెక్టార్స్ లో అలర్ట్ గా ఉంచాలని సమాచారం ఇవ్వడం జరగడం అనేది, ఎసెన్షియల్ సప్లైస్ పై జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రాలకు అలర్ట్ ఇచ్చారు ఆల్రెడీ. అదేవిధంగా ఫుడ్, ఫ్యూయల్ ఇంకా హార్డనింగ్ చేయొద్దని చెప్పారు. అదేవిధంగా పానిక్ బయింగ్ చేయకూడదని ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చడం అనేది మనం ఆ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆ మాటల ద్వారా మనం చాలా అర్థం చేసుకోవాలి అని, అంటే పానిక్ అవ్వద్దు, బట్ అర్థం చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం కరోనా టైంలో ఈ కైండ్ ఆఫ్ ప్రకటనలు రావడం అనేది మన ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇలాంటి ఇవి కైండ్ ఆఫ్ ప్రకటనలు రావడం జరిగింది. మనం చూసాము, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఎప్పుడైతే మనం ఈ కరోనా టైంలో మనం ఎలా కలిసి ఉన్నామో, లేకపోతే ఎలా ఎదుర్కొన్నామో కలిసి, ఆ విధమైన పరిస్థితి వచ్చే టైం అని వచ్చిందని ఇండైరెక్ట్ గానే చెప్తున్నట్టు నాకు అనిపించింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత గురించి కూడా ఆయన డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ లో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక దృష్టి,
అవసరమైతే ఎవాక్యుయేషన్ ప్లాన్స్ కూడా సిద్ధంగా ఉంచారు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ గా దీనికి మనం ఆలోచించుకుంటే, లేకపోతే ఆ మాటలను మనం పరిశీలిస్తే ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ గా మారే అవకాశం అనేది కనబడుతుంది. ఈ వార్ త్వరగా ఆగకపోవచ్చు అనే సూచనలు లేకపోతే మనకు ఆ సినారియోస్ అనేవి కనపడడం జరుగుతుంది. అయితే దీని ద్వారా ఎకానమీ, అదేవిధంగా జాబ్స్, ఇంపార్టెంట్ లైక్ ఇంపోర్ట్స్, మనకి ఏదైతే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాటిపై గట్టి ప్రభావం పడే అవకాశం అయితే ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇండియా షుడ్ బి ప్రిపేర్డ్ అన్న మెసేజ్ అనేది ఇస్తున్నారు ఫైనల్ గా అనేది ప్రధానమంత్రి అనేది మనకి ఆ మాటల ద్వారా ఇండియా షుడ్ బి ప్రిపేర్డ్ అనే స్ట్రాంగ్ గా చెప్తున్నట్టు మనకు ఆ మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచం ఒక ప్రమాదం వైపు వెళ్తుందా, లేక ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ మధ్య యుద్ధం అయితే ప్రారంభమైంది. కానీ ఈ పరిస్థితిని మోడీ గారు మాటలను బట్టి, పార్లమెంట్ లో ఏమైతే అన్నారో ఆయన మాటలను బట్టి మనకు ఏమి ప్రమాదం ఉంది, మనం ఎలా సేఫ్ గా ఉండాలి, లేకపోతే ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య టెన్షన్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇది ఒక రీజనల్ వార్ కాదు, అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే సిచ్యువేషన్ అనేది మనకి ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. అదేవిధంగా కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాము. గ్యాస్ పట్ల కానీ లేకపోతే వేరు వేరు వాటిని కానీ మనం ఈ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మోడీ గారు ఈ విషయం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు దీన్ని. అయితే మన దేశం ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ వార్ వల్ల పెట్రోల్ ధరలు పెరగవచ్చు, ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా పెరగవచ్చు, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అందుకే భారత్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ కోసం కూడా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ద్వారా ఆయిల్ ఆల్రెడీ మనకి తీసుకొస్తుంది, సప్లై చేస్తుంది. అయితే మోడీ గారు చెప్పిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే బార్డర్ సెక్యూర్ చేయాలని, కోస్టల్ ఏరియాస్ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కోస్టల్ ఏరియాస్ అలర్ట్ లో ఉండాలని, అదేవిధంగా సైబర్ అటాక్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా కూడా కొంచెం చాలా అలర్ట్ గా ఉండాలని, మనకి ఫ్యూచర్ థ్రెట్స్ ని ప్రివెంటివ్ గా మనం దానికి ఆల్టర్నేటివ్ గా మనం రెడీగా ఉండాలని ఆయన ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే మిడిల్ ఈస్ట్ లో లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అయితే వేరు వేరు జాబుల్లో కానీ వేరు వేరు వర్క్స్ లో కానీ మిడిల్ ఈస్ట్ లో మన ఇండియన్స్ లక్షల్లో ఉన్న మంది అయితే ఉన్నారు. గవర్నమెంట్ అనేది వారి సేఫ్టీ కోసం అనేది గవర్నమెంట్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. బట్ అవసరమైతే వాళ్ళ ఎవాక్యుయేషన్ ప్లాన్ కూడా చేస్తారని మనకి ఇండైరెక్ట్ గా ఇది అవ్వడం అనేది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీని ద్వారా కామన్ పీపుల్ ఏం చేయాలి, మనలాంటి వాళ్ళు ఏం చేయాలి, యాక్చువల్లీ దాని ద్వారా మనకి పానిక్ అవ్వకూడదు. అంటే ఈ మాటలు మన ద్వారా మనం తీసుకుని వాటిని జాగ్రత్త వహించేటట్టు మనం చేసుకోవాలి. బట్ పానిక్, భయపడటం జరిగి లేకపోతే ఏమైపోతుందా అని జరిగి వాళ్ళ హెల్త్ పాడు చేసుకోవడం కానీ, అలాంటి హార్ట్ అటాక్లు తెచ్చుకోవడం కానీ చేయొద్దు. పానిక్ తెచ్చుకోవద్దు, బట్ దానికి రెడీగా ఉండాలి. అవసరం లేకుండా స్టాక్ అయితే తెచ్చుకుని పెట్టుకోవాలి. బట్ అవసరం వరకే పెట్టుకోవాలి. అవసరం లేని స్టాక్ తీసుకుని పెట్టుకుంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అనవసరంగా ఓవర్ స్టాక్ అనేది పెట్టుకోవద్దు. దయచేసి న్యూస్ కూడా ఫాలో అవ్వండి. న్యూస్ ఫాలో అవుతే మనకు అప్డేట్స్ కూడా తెలుస్తాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి. ఎప్పుడైతే మనకి మోడీ గారు మన సండే ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చాలా చెప్పినట్టే ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటి ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాటిని ఫాలో అవ్వాలి. మనకి కరోనా టైంలో ఈ విధంగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన మోడీ గారు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి చాలా కొన్ని విషయాల్లో మనకు ఉపయోగపడింది. సో మోడీ గారి స్పీచ్ ఒక వార్నింగ్ లాంటిది. ఈ వార్ ప్రపంచాన్ని ప్రభావితం చేయొచ్చు, కానీ ఇండియా రెడీగా ఉందా, లేకపోతే ఇండియా ఏ విధంగా దీన్ని ఎదుర్కోగలుగుతుంది అనేది మనం ఈ సిచ్యువేషన్ గురించి మనం కూడా డిస్కస్ చేసుకోవాలి. మనం కూడా ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాము, మనం అంటే నువ్వు నేను ఎవరి ఇండివిజువల్ వాళ్ళు కూడా చూసుకోవాలి. అదేవిధంగా మన భారతదేశం మొత్తం కలిపి కూడా దీన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉందా, వార్ వస్తే ఇండియా రెడీగా ఉందా, అంటే వార్
బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, అదేవిధంగా యుఎస్ఏ ఆల్రెడీ నడుస్తుంది. అది ఇంకా ముదిరితే మన మీద సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మనం దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామా? సో మిడిల్ ఈస్ట్ వార్నింగ్ ఏదైతే ఉందో, మనకి వార్ ఏదైతే నడుస్తుందో వాటి ఇబ్బంది మనకి మీద కంపల్సరీ పడే అవకాశం అనేది ఇప్పుడే ఉంది. ఆల్రెడీ మనం గ్యాస్ ద్వారా మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం పర్సనల్గా తీసుకుని, లేకపోతే పెద్దవాళ్ళకి అర్థమయ్యేటట్టు, పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పి మనం దానికి రెడీగా ఉండి దాన్ని మనం చేసుకోవాలి. ఒకవేళ రేపు పెద్ద యుద్ధం మొదలైతే మన ఇండియాలో మనం ఏ విధంగా సేఫ్గా ఉండాలి, ఏ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి, ఏ విధంగా అనేది మనం ఎడ్యుకేట్ చేయగలిగితే, ఎవరైతే మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నామో, మనం న్యూస్ ఫాలో అవుతున్నాము, మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే మనం దీని నుంచి బయటపడే అవకాశం అనేది ఉండాలని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ టెన్షన్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇది చిన్న దేశాల మధ్య ఫైట్ కాదు. అయితే ఇది వరల్డ్ వార్గా పరిస్థితి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది అని చాలా పెద్ద నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని దేశాలు ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయినాయి. లైక్ సౌదీ అరేబియా, అదేవిధంగా ఖత్తర్, వేరు దేశాలు దీనివల్ల ఎఫెక్ట్ అయినాయి ఆల్రెడీ. ఇదే విషయంపై మన ప్రధాని మోడీ గారు కూడా పార్లమెంట్ లో సీరియస్ గా మనకి చెప్పడం జరిగింది. ఈ వారు మనపై ఎలా ప్రభావం చూపుతుంది, మన డైలీ లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది, మనం సేఫ్ గా ఉండాలంటే ఏమేం చేయాలి, ఈ వీడియో కంప్లీట్ గా మనం తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకోకుండా దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడండి. అయితే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్ కొత్తది కాదు, చాలా ఏళ్ళుగా టెన్షన్ లో ఉంది. అయితే ఇజ్రాయెల్ ఒక అడ్వాన్స్డ్ మిలిటరీ పవర్ కలిగి ఉంది, ఇరాన్ కూడా స్ట్రాంగ్ దేశం. అయితే ఇప్పుడు యుఎస్సి కూడా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి ఈ మూడు కంట్రీస్ క్లాస్ అయితే అది మిడిల్ ఈస్ట్ లో మాత్రమే ఉండదు, ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో వాళ్ళ దేశాల పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా ఇదే చెప్పారు. అయితే ఒక ప్రాంతంలో జరిగే యుద్ధం ప్రపంచాన్ని షేక్ చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మన ఇండియా ఒక ఇంపార్టెంట్ విషయం మీద డిపెండ్ అవుతుంది, అదే ఏంటంటే ఆయిల్. సో మన దేశం 80% పైగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేస్తుంది. మిడిల్ ఈస్ట్ నుండి ఆ 80% ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ నుండి ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్ నుండి మనకి సప్లై అవుతుంది. ఇప్పుడు వార్ వల్ల ఏమవుతుందంటే ఆయిల్ సప్లై అనేది డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు అనేవి పెరగబోతున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరగబోతున్నాయి, ఫుడ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా, అంటే మోడీ గారు చెప్పింది ఇదే. యాక్చువల్లీ ఇండియా ఆల్రెడీ ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూస్తుంది. అయితే ఫ్యూయల్ షార్టేజ్ రాకోకుండా ఉండాలని ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూస్తుంది. ఇప్పటికే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ద్వారా కొంత మాత్రం అది సప్లై చేసుకోవడం అనేది, అంటే స్టాక్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే హర్మోజ్ చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఈ హర్మోజ్ ప్రపంచంలోనే ఆల్మోస్ట్ 20% ఆయిల్ అనేది ఈ రూట్ ద్వారానే వస్తుంది. సో హర్మోజ్ క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏదైతే ఉందో దాని మీద జరగడం జరుగుతుంది. అయితే ఇది కంప్లీట్ గా ఇరాన్ అనేది క్లోజ్ చేస్తే ప్రపంచంలో ఆయిల్ క్రైసిస్ అనేది వస్తుందని మోడీ గారు కూడా చెప్పారు. అయితే ఈ రూట్ ఓపెన్ గా ఉండేటట్టు మోడీ గారు డిప్లొమాగా ట్రై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మోడీ గారు గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏమేమి చెప్పారంటే మనకి బార్డర్ సెక్యూరిటీ, అదేవిధంగా బార్డర్ ఆర్మీ వద్ద అలర్ట్ గా ఉండాలని, అదేవిధంగా సర్వీలెన్స్ పెంచాలని, కోస్టల్ సెక్యూరిటీ అంటే సముద్రపు రూట్ల దగ్గర మానిటరింగ్ పెంచాలని, అలర్ట్ గా ఉండాలని, నేవీ ఏదైతే ఉందో ఆ సముద్రపు బార్డర్స్ దగ్గర కూడా నేవీ రెడీగా ఉండాలని, సైబర్ సెక్యూరిటీ పరంగా బుల్లెట్ మాత్రమే కాదు, అంటే సైబర్ సెక్యూరిటీ వార్ అంటే బుల్లెట్స్ మాత్రమే కాదు, సైబర్ అటాక్స్ కూడా ఉంటాయి వార్ అంటే. సో వీటన్నిటికీ బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, అంటే అన్ని యాంగిల్స్ లో ఇండియా రెడీగా ఉండాలని మోడీ గారు మనకి చెప్పకనే చెప్తున్నారు. అయితే మిడిల్ ఈస్ట్ లో లక్షల మంది ఇండియన్స్ ఏవైతే పనిచేస్తున్నారో వాళ్ళకి యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖత్తర్ కానీ, కువైట్ కానీ వంటి దేశాల్లో ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వారు జరిగితే వాళ్ళకి
ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి మోడీ గారు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంది, అవసరమైతే ఎవాక్యుయేషన్ ప్లాన్స్ రెడీ చేసి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే మన ప్రజలు సేఫ్ గా ఉండాలి, సేఫ్ గా తీసుకురావడానికి రెడీగా ఉన్నాము అనే ఒక హింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే పానిక్ అవ్వకూడదు. ముఖ్యంగా మనం చెప్పింది ఇంతకు ముందు చెప్పిన మాట అదే మళ్ళీ చెప్తున్నాను, పానిక్ అవ్వద్దు దయచేసి. ఈ సిచ్యువేషన్ ని మనం ఇంతవరకు ఎలా ఫేస్ చేసాము, ఇదివరకు ఎలా ఫేస్ చేసాము, కరోనా టైంలో ఎలా ఫేస్ చేసాము అనేది ఆ విధంగా మనం ఫేస్ చేసి దీని నుండి బయటపడాలని, మనం పానిక్ అవ్వకుండా ఉండాలని నేను యాక్చువల్లీ ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరింత అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. జై హింద్, మీ చరణ్.